హాయ్ ఆస్పిరెంట్స్, ఈ రోజు ఒక మంచి టాపిక్ తో వచ్చాం. నదులు అదేవిధంగా దుఃఖదాయిని అనే పేరుతో ఒక టాపిక్ తీసుకొచ్చాను. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒక ఏరియాలో ఒక నది వల్ల ఆ ఏరియా అనేది ఇబ్బంది గురవుతుంది. దాని యొక్క దుఃఖదాయిని అంటారు. సో అలాంటి ఏమున్నాయి మన ఇండియన్ రివర్ సిస్టంలో. ఇది ఎక్కువగా మనకి మ్యాచింగ్లో అడుగుతాడు, ఏ దుఃఖదాయిని ఏ నదిని అంటారని. సో ఒకసారి చూద్దాం. సో అస్సాం దుఃఖదాయిని వచ్చి మనకి బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాంకి వరదలు అనేది వస్తూ ఉంటాయి. సో అందుకే అస్సాం యొక్క దుఃఖదాయిని మనకి బ్రహ్మపుత్ర అంటారు. అదేవిధంగా బెంగాల్ దుఃఖదాయిని వచ్చి మనకి దామోదర్ నది. అదేవిధంగా బీహార్ యొక్క దుఃఖదాయిని వచ్చి మనకి కోసి నది. అదేవిధంగా చైనా దేశం యొక్క దుఃఖదాయిని వచ్చి మనకి హోయింగ్ హూ అంటారు. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నేను రాశాను. అదేంటంటే, దక్షిణ గంగా అని ఏ నదిని అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఎందుకు రాశాను అంటే ఇక్కడ, సో దక్షిణ గంగా అని ఏ నదిని అంటారంటే మనకు సింపుల్ ఆన్సర్ వచ్చి మనకి గోదావరి. అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో గోదావరి మనకి ఆన్సర్ అవుతుంది. ఒకవేళ గోదావరి ఆప్షన్లో లేకపోతే దక్షిణ గంగా అని దేన్ని అంటారంటే కావేరీ నదిని అంటారు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సో దక్షిణ గంగా అని ఏమంటారు, ఏ నదిని అంటారంటే గోదావరి నది ఆన్సర్ మనకి. ఆప్షన్లో గోదావరి నది లేకపోతే దక్షిణ గంగాని కావేరీ నదిని కూడా అంటారు. సో గుర్తుపెట్టుకొని, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇక్కడే మార్క్ పోతుంది మనకి. సో అయితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, రాయలసీమ యొక్క జీవనాడి అని ఏ నదిని అంటారు? ఓకేనా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.